పటేలా, సర్కార్ వాళ్ళు సమానత్వం వచ్చిందంటున్నారు. మీరు అనుమతిస్తే మా పిల్లల్ని బళ్ళకు దోల్దామనుకుంటున్నామయ్యా. చదువుకుంటే పటేలు పన్నుడు సమానమవుతాడంటే నేనెట్లా ఊకుంటానే? ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నా అన్నది ఎవరై ఉంటుంది? పిచ్చోడు అనుకున్నా, పర్లేదు, తెలివైనోడివే. మా నాన్న నన్ను చిన్నప్పుడు చదివిద్దామని మస్తు అనుకున్నా. బిడ్డ నువ్వు చదువుకుంటావా? పటేల్తో పోలిసారు పోలే, ఊరంతా పెట్టుకుంటారా? ఇంకా ఊర్లా నిన్నెత్తి వాళ్ళు కొట్టిన గుక్కడి నీళ్ళు ఇచ్చేటోళ్ళేడు. ఊర్లో పొట్టేల్ని కాపాడలేక నీకు సిగమెక్కట్లేదు అనుకుంటున్నారు, కానీ నువ్వు చేసే పాపాలకని వాళ్ళకి తెలియదు. 10,000 శరణో అయ్యప్ప, నా పోలా శంకరుడో అయ్యప్ప, ఏములవాడ రాజన్నో అయ్యప్ప, పాలమ్మని చెప్తున్నా మీకు శరణు శరణు శరణు. పటేల బాయిలో నీళ్లు తోడుకోవద్దురో, పటేల భూమిని దున్నుకోవద్దురో, పటేళ్ళ పక్కన కూర్చుండి చదువుకోవద్దురో. పొట్టేళ్ళు గాలికి పాప చదువు మీద పోయింది, గంటకే కదా పోయింది. నీ బిడ్డకి 4 అక్షరాలు రాగానే మొత్తం అయిపోయింది. ఇంకా శాట భారతం ఉందండి. చిన్నగా కాదరి మనుషులేనారా? చిన్న బుజ్జమ్మ ఎప్పుడటం వచ్చినా సరే రేపు మన బిడ్డని పటేల బలకు తోలుతున్నా. వాళ్ళమ్మా చదువుకుంటానంటున్నాడి బిడ్డనిస్తాను మీకు బలి.